ఏ పవర్ ఫస్ట్ బేస్ లో రిమైండర్ 1 రావచ్చు, రిమైండర్ 2 రావచ్చు, రిమైండర్ 3 రావచ్చు, లేకుంటే పర్ఫెక్ట్లీ డివిజిబుల్ ఉండొచ్చు. కేస్ 2 ఏ పవర్ 4k ప్లస్ 2 పవర్ n, ఏ పవర్ 4k ప్లస్ 2 పవర్ n. ఇక్కడ చూడండి సార్, మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని 4 తోటి డివైడ్ చేయాలి. 4k అనేది 4 తోటి పక్కగా డివైడ్ అవుతుంది. 2 పవర్ n, n గనక 1 వేసుకుంటే ఏ పవర్ 4k ప్లస్ 2 వస్తుంది. n 2 వేసుకోండి, 2 స్క్వేర్ 4, 4 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది. 2 n అనేది 3 వేసుకోండి, 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8, 8 అనేది 4 తో డివైడ్ అవుతుంది. n వాల్యూ 4, 2 పవర్ 4 16, అది కూడా 4 తోటి డివైడ్ అవుతుంది. కెన్ ఐ సే 2 పవర్ n అనేది 4 తోటి డివైడ్ అవుతుంది ఎప్పుడు n 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అంతే కదా సార్. 2 square is 4, 2 cube is 8, 2 power 4 is 16, 2 power 5 is 32. సో ఇది 4 తోటి డివైడ్ అయింది. n ఏ వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉన్నా ఇది కూడా 4 తో డివైడ్ అవుతుంది. ఇది 4 తో డివైడ్ అవుతుంది, ఇది 4 తో డివైడ్ అవుతుంది. 2 నంబర్లను 4 తో డివైడ్ అయ్యి యాడ్ చేసినప్పుడు ఏ పవర్ 4p వస్తుంది. ఏ పవర్ 4p అంటే దాని యూనిట్ డిజిట్ ఎంత, ఏ పవర్ 4. ఏ పవర్ 4k ప్లస్ 2 పవర్ n, ఏ పవర్ 4p, యూనిట్ డిజిట్ ఎంత, ఏ పవర్ 4. ఎగ్జాంపుల్స్: 13 పవర్ 18 పవర్ 92, 27 పవర్ 26 పవర్ 184, 33 పవర్ 34 పవర్ 35, 79 పవర్ 78 పవర్ 10 పవర్ 12, 22 పవర్ 22 పవర్ 22, 22 పవర్ 22 పవర్ 22. మనము ఓన్లీ ఫస్ట్ బేస్ పవర్ లో ఫస్ట్ బేస్ మాత్రమే శ్రద్ధగా చూస్తాము. దాని తర్వాత ఆన్సర్ తనంతట తానే వస్తుంది సార్. 13 పవర్ 18 పవర్ 92, 4 4 16, రిమైండర్ 2, పవర్ ఎనీ నంబర్. ఆన్సర్ ఎంత, ఏ పవర్ 4. 3 పవర్ 4, 3 పవర్ 4 ఈజ్ 81. ఆన్సర్ 1. ఆన్సర్ 1. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 26, 6 4 24, రిమైండర్ 2, రిమైండర్ 2 ఉంటే ఏ పవర్ 4. 7 పవర్ 4, 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్, 49 ఇంటూ 49, 81, 49 ఇంటూ 49. ఇది చూడండి. 33 పవర్ 34 పవర్ 35, 34, 4 8 32, రిమైండర్ 2, 3 పవర్ 4, 3 పవర్ 4 ఈజ్ 81, 3 పవర్ 4 ఈజ్ 81. 70, 4 19 76, ఇది రిమైండర్ 2, పవర్ 4, ఇట్ ఈజ్ ఏ పవర్ 4. 9 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్, 1 1s are 1, 1 1s are 1, 4 5s are 20 plus 2, 2 power 4, 2 power 4 is 16, 6. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక్క డౌట్ మీకు రాదు సార్, రైట్? క్రిస్టల్ క్లియర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చక్కగా నోట్స్ మెయింటైన్ చేసి క్లాసులో డిలిజెంట్ గా నేను చెప్పినట్టు చేస్తే మీకు ఒక్క డౌట్ రాదు సార్. ఆప్టిట్యూడ్ లో 2.5 నెలలు నా క్లాసెస్ సిన్సియర్ గా వినండి. దాని తర్వాత ఏ బుక్ అయినా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా జీవితంలో ఆప్టిట్యూడ్ అంటే భయపడరు. 13 power 18 power 92, 4 4s are 16 plus 2. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
కేస్ 3కి వెళ్దామా సార్? సంధ్య ఏ ప్రాబ్లం రిపీట్ చేయాలి సంధ్య? క్వశ్చన్ నంబర్ చెప్పమ్మా, ఆర్ కాన్సెప్టా? ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 2 పవర్ n అనేది 4 తోటి ఎప్పుడు డివైడ్ అవుతుంది, n వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 2 ఉన్నప్పుడు. పర్ఫెక్ట్. సంధ్య ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ, ఎవ్రీ డౌట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే ఒకటే ఎండ్ గోల్ ఉంటే ఈ క్లాసెస్ మీకు ట్రెమెండస్ గా యూజ్ అవుతాయి సార్. పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, యాక్చువల్ ఆప్టిట్యూడ్ నేర్చుకోవాలి. నేను ఆప్టిట్యూడ్ అంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కాదు, ఫార్ములా బేస్డ్ కాదు, పనికి మాలిన సోది కాదు, ఐడియా బిహైండ్ ద కాన్సెప్ట్. సెకండ్ వన్, ఫోర్త్ వన్ సంధ్య ఒక్కసారి వర్మ సెకండ్ వన్ అడుగుతున్నాడు. వర్మ 26 వర్మ 6 నాళ్ళ 24, రిమైండర్ 2, 2 రిమైండర్ 2 ఉంటే ఆన్సర్ ఏ పవర్ 4, 7 పవర్ 4, 7 పవర్ 4 అంటే 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్, 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్, 9 9ల 81 1. సంధ్య నాలుగోది 79 పవర్ 78 పవర్ 10 పవర్ 12, 78, 4 19ల 76, మిగిలింది 2, మిగిలితే ఏ పవర్ 4, 9 పవర్ 4, 9 పవర్ 4 అంటే 9 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్, 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 ఎంత 1. ఆన్సర్ ఈజ్ 1. సార్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు కండిషన్ అనేది యూనిట్ డిజిట్ ఆర్ టోటల్ నంబర్? n అనేది టోటల్ నంబర్ వేణు, n అనేది టోటల్ నంబర్, n అనేది టోటల్ నంబర్. కేస్ 2 అర్థమైంది కదా సార్? కేస్ 2 సార్ ఒక్కసారి మీరు ఏ ప్లేస్ నుంచి క్లాస్ వాచ్ చేస్తున్నారు, ప్లేస్ పేరు పెట్టండి సార్ ఒకసారి. ఐ రియల్లీ వాంట్ టు నో విచ్ ఆల్ ప్లేసెస్ ఈ క్లాసెస్ వింటున్నా. రైట్, ఆల్మోస్ట్ నాకు క్లాసులో 741 స్టూడెంట్స్ వాచ్ చేస్తున్నారు. కొంతమంది కామెంట్స్ డిజేబుల్ చేశారు, కొంతమంది నల్గొండ, కడప, దిల్సుఖ్ నగర్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, వైజాగ్, రాజమహేంద్రవరం, జగిత్యాల, ఐ థింక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు సార్. జగిత్యాల, నాగర్ కర్నూల్, రైట్, ఒంగోల్, బెల్లంపల్లి, ఓకే, శ్రీకాకుళం, గుడ్. ఐ థింక్ తెలంగాణ, హైదరాబాద్ ఉన్నారు. ఇంకో ఈ క్లాసు ప్యారలల్ గా 2-3 ఇన్స్టిట్యూట్స్ లో కూడా స్క్రీన్ మీద రన్ అవుతుంది వాళ్ళ పిల్లలకు. రైట్, ఆల్మోస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ లో 432 మంది ఉన్నారు, వాళ్ళు అలా రన్ చేస్తున్నారు. రైట్, యాదాద్రి, అనంతపూర్, ఓకే, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. సో వేణు, మొగిలి, ఈ మందమరి, రైట్. సో వేణుకు తెలుసో లేదో ఆ మందమరి సింగరేణి స్కూల్లో నేను క్రికెట్ ఆడాను, బెల్లంపల్లి అంతా తిరిగాను. రైట్, మై డాడ్ వాజ్ వర్కింగ్ ఇన్ సింగరేణి కాలరీస్ కోల్ మైన్స్. రైట్, ఇట్ వాజ్ వే బ్యాక్ ఆల్మోస్ట్ 18 years before he took a retirement, voluntary retirement. Good to see students from my own place where I did my schooling. Case number 2.